నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాచర్ల టౌన్ ప్రెసిడెంట్ దప్పిడి కాశిరెడ్డి ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సంబరాలు. తర్లుపాడు మండల వ్యవసాయ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన పి జ్యోత్స్నాదేవి వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి. కొమరోలు మండలంలో మద్యం తాగి వాహనం నడిపిన 5 మందికి భారీ జరిమానా విధించిన గిద్దలూరు కోర్టు. అమ్మఒడి అర్ధఒడి అని మాట్లాడిన నారా లోకేష్ నేడు 2000 ఎందుకు తగ్గించారని నిలదీసిన ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో టౌన్ ప్రెసిడెంట్ దప్పిడి కాశిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు కాటిక యోగానంద్ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. కేక్ ను కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ రాచర్ల మండలం అధ్యక్షుడు కాటిక యోగానంద్ మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం విజయవంతంగా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు తీర్చడం కోసం శక్తివంచన లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడాది కాలంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాన్ని అమలు చేసినట్టు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వంలో ఏడాది కాలంలోని పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, దీపం పథకం, తల్లికి వందనం లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి తీసుకురావడం జరిగిందని రాచర్ల మండల అధ్యక్షుడు కాటిక యోగానంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తర్లుపాడు మండల వ్యవసాయ అధికారిగా పి జ్యోత్స్నాదేవి శుక్రవారం కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన టి వెంకటేశ్వర్లు దర్శిలోని ఏడీ ఆఫీసుకు టెక్నికల్ ఏఓగా బదిలీపై వెళ్లడంతో ఏర్పడిన ఖాళీలో ఆమె నియామకమయ్యారు. ఈ సందర్భంగా పి జ్యోత్స్నాదేవి ఉదయ్ న్యూస్ తో మాట్లాడారు. వ్యవసాయదారులకు సహాయ సహకారాలు అందిస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తానని, రైతులకు ఆధునిక వ్యవసాయంలో యాజమాన్య పద్ధతులు, ప్రభుత్వ పథకాలు అందేటట్లు చూస్తామని తెలిపారు. నేను తర్లుపాడు మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గతంలో నేను కనిగిరి మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహించి ప్రస్తుతం తర్లుపాడు మండలానికి వ్యవసాయ అధికారిగా ట్రాన్స్ఫర్ మీద రావడం జరిగింది. నేను ఎల్లప్పుడూ రైతుకి అందుబాటులో ఉండి వ్యవసాయ పథకాలన్నీ కూడా రైతులకు చేరువలో చేయడానికి ఎక్కువగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులందరూ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్లయితే రేపు 20వ తారీఖున మన గవర్నమెంట్ వారు అందించే పెట్టుబడి సహాయం రైతులందరికీ అందుబాటులోకి వస్తుందని, ప్రతి ఒక్క రైతు కూడా అన్నదాత సుఖీభావలో ఉన్న పేర్లు చూసుకొని తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మద్యం తాగి వాహనం నడిపిన వారికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఇకపై ఉంటుందని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో మద్యం తాగి వాహనం నడిపిన 5 మందికి గిద్దలూరు కోర్టు భారీ జరిమానా విధించింది. సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో మద్యం సేవించి వాహనం నడిపిన వారిని కోర్టుకు పంపగా వారికి న్యాయవాదిపై విధంగా తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా మద్యం తాగి వాహనం నడిపిన 5 మందికి ఒక్కొక్కరికి గాను 10,000 రూపాయల జరిమానా విధించడంతో పాటుగా అందులో ఒకరికి 4 రోజులు, మరొకరికి 3 రోజులు, ఇద్దరికి 2 రోజులు, ఒకరికి 1 రోజు జైలు శిక్షను ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి కె భరత్ చంద్ర విధించారు. మరొకరికి 6 నెలల పాటు ఎటువంటి వాహనం నడపకుండా డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని, ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తలు వహించాలని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు వాహనదారుల్ని హెచ్చరించారు. కొమరోలు మండల ప్రజలకి నా నమస్కారాలు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కొమరోలు మండలం పరిధి మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అలా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే సమయంలో పట్టుబడిన వారికి వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేసి కోర్టులో జడ్జి గారి ద్వారా జైలు శిక్ష ఒకటి ప్లస్ దాంతోపాటు 10,000 ఫైన్ విధించడం జరుగుతుంది. అలాగే సుమారు పాత రోజుల్లో పట్టుకున్న కొంతమందిలో ఒక 5గురిని మేము ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం వల్ల జడ్జి గారు ఏం చేశారంటే ఒక 4గురికి 4 days జైలు శిక్ష ప్లస్ 10,000 డబ్బులు వేసినారు. ప్లస్ ఒక అతనికి 10,000 ఫైన్ వేసి అతని లైసెన్స్ 6 నెలల పాటు రద్దు చేయడం జరిగింది.
కావున దయచేసి కొమరోలు మండల ప్రజలందరికీ నేను చెప్పే విజ్ఞప్తి ఏమిటంటే, మీరందరూ డ్రింక్ చేసి బళ్ళు డ్రైవ్ చేయొద్దు. ఒకలా పట్టుబడినట్లయితే మీ అందరికీ జైలుకు పంపబడుతుంది. జాగ్రత్తగా వాహనాలు నడపండి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అమ్మ ఒడి అమలు పరిచి పాఠశాల పారిశుద్ధ్యానికి 2,000 రూపాయలు తగ్గించి తలలోకి అందిస్తే అమ్మ ఒడి అర్ధఒడి అని మాట్లాడిన నారా లోకేష్ నేడు 2,000 ఎందుకు తగ్గించి వేస్తున్నట్లు అంటూ ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ నిలదీశారు. బటన్ నొక్కేది పెద్ద పైన మూలమున్న ముసలమ్మ కూడా నొక్కుతుందని ఎద్దేవా చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు బటన్ నొక్కడం ఎంత కష్టమో సంవత్సరం తర్వాత చంద్రబాబుకు అర్థమైందని తాటిపర్తి చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. మేము ఒకరికి చెప్పాం, ఒక కుటుంబంలో ఒక తల్లికి ఒక పథకం కింద ఇస్తానన్నాం, ఒక బిడ్డకి ఇస్తానని చెప్పాం. ఆ ప్రకారం మా లాస్ట్ ఇయర్ మేము దిగిపోయే కాలంలో మేము ఇచ్చినటువంటి సంఖ్య 67,27,164 మంది విద్యార్థులకు మేము ఇచ్చాం. ఇది డేటా. మేమేంది మీలాగా అబద్ధాలు చెప్పట్లేదు. రికార్డెడ్ గా ఎవిడెన్స్ తో విత్ ప్రూఫ్స్ తో మీకు బయటపెడుతున్నాం, చూపిస్తున్నాం. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? మళ్ళీ ఈ పథకంలో ఇంకొక మోసం. ఆ రోజు డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఈకోసిస్టంలో భాగంగా ఎడ్యుకేషన్ ఈకోసిస్టమ్ ని డెవలప్ చేయడం కోసం ఆ రోజు తల్లికి వందనం అమ్మఒడి పథకానికి 2,000 రూపాయలని మేము ఆ రోజు డిడక్ట్ చేసి తల్లులకి ఇస్తే, వీరి సుపుత్రుడు చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, వారి ట్వీట్ ద్వారా, వారు చేసినటువంటి ట్వీట్ ద్వారా, ఈ ట్వీట్ చాలా స్పష్టంగా ఇక్కడ అమ్మఒడి అర్ధవడిగా మారింది, సంపూర్ణంగా ఇవ్వట్లేదు అని వారు ట్వీట్ చేశారు. అయ్యా లోకేష్ గారు, మీరు బహుశా ఇవాళ మంత్రి అయ్యారు, మర్చిపోయినట్లున్నారు. మరి కాలం మాత్రం ఎప్పటికీ మీరు మాట్లాడినటువంటి, మీరు చేసినటువంటి ఈ కామెంట్స్ ఎప్పుడూ మర్చిపోదు. గురువింద సామెతని మర్చిపోయి మీరు మాట్లాడేటటువంటి మాటలు మీకే మళ్ళీ తిరిగి వస్తాయి, గుర్తుంచుకోండి. ఇవాళ నేను అడుగుతున్నాను, మీరు ఇచ్చినటువంటి, మీరు వేసినటువంటి ఈ ట్వీట్ లో అమ్మఒడి అర్ధఒడి అన్నారే, మరి ఇవాళ మీరు కూడా 2,000 రూపాయలు కట్ చేసి ప్రతి తల్లికి ఇవ్వాల్సినటువంటి మీ హామీలో నుంచి 2,000 రూపాయలని కట్ చేసి మీరు ఇస్తున్నారు కదా. మరి మీరు అసంపూర్తిగా ఇస్తున్నటువంటి ఈ పథకం సంపూర్ణమైందని ఏ విధంగా చెప్పుకుంటున్నారు? ఒక్కసారి ప్రతి బిడ్డ ఉన్న తల్లి ఆలోచించాలి. గతంలో జగనన్న గారు రాకముందు ఈ పథకం అమలులో లేదు, ఉనికిలో లేదు. అలాంటి కొత్త పథకం తీసుకురావడానికి కొంత సమయం పట్టినా కూడా మేము అత్యంత త్వరగా ఈ పథకాన్ని అందించాం. మరి ఈ ప్రభుత్వం గతంలో అమలు పరిచినటువంటి వారికే ఇస్తూ కూడా, గతంలో ఉన్నటువంటి సంఖ్య కన్నా తక్కువ ఇస్తూ కూడా ఇవాళ మళ్ళీ గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వీరికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. మరి వీరు మాట్లాడుతూ మహిళల గురించి ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ తల్లుల్ని ఈ విధంగా మోసం చేస్తూ కూడా ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా మహిళల్ని గౌరవించినటువంటి ప్రభుత్వం ఏదండి? ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా, మహిళా లోకం కూడా ఆలోచించాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మూర్తుల అందరినీ యజమానులుగా మార్చి ప్రభుత్వంలోని ప్రతి పథకాన్ని మహిళల వద్దకు చేర్చి వారి గడపల వద్దకు తీసుకెళ్లి వారిని గౌరవించినటువంటి ప్రభుత్వం ఎవరిదంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఇల్లు ఇచ్చిన తల్లి పేరు మీద, ఒక పథకం ఇచ్చిన వారి అకౌంట్లోకి, ఒక స్థలం ఇచ్చిన వారి పేరు మీద, ఇంత గొప్పగా మేము పథకాలు ఇచ్చాం. ఇవాళ మీరు తల్లికి వందనం పేరుతో మోసం చేస్తూ కూడా మళ్ళీ మహిళా తల్లుల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నా, మీరిచ్చినటువంటి హామీ
ఆడబిడ్డ నిధి దాదాపుగా 32,400 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఇవ్వాలి. మీరు ఇచ్చారా చంద్రబాబు గారు? మీరు అంటున్నారు కదా 6 హామీలు అమలు పరిచేశాం, ఎవరన్నా మాట్లాడితే నాలుక మందం అంటున్నారు కదా, మరి మీ అందరికీ ఇది వర్తించదా? ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి 32,400 కోట్ల రూపాయల బకాయి గత సంవత్సరానిది, ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం బకాయి ఎప్పుడు ఇస్తున్నారని మహిళా తల్లులు అడుగుతున్నారు. సమాధానం చెప్పేటటువంటి దమ్ము ధైర్యం మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికన్నా ఉందా అని అడుగుతున్నా. అలాగే దీపం పథకం అరాకొర అమలు పరుచడం, సగానికి తక్కువ లబ్ధిదారులకి ఆ పథకాన్ని అమలు చేయటం, ఉచిత బస్ ఇంకా ఊహల్లోనే ఉంది. ఊహా ప్రపంచంలో రాష్ట్ర మహిళల్ని ఆశ పెడుతూ తేలియాడ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక వైపున కనపడతా ఉంది. మరి నేను అడుగుతున్నాను, మహిళా తల్లులపై మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయం ఉపాధి పథకం కింద, వైఎస్ఆర్ చేయూత కింద 19,189 కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 2,029 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం. మేము ఇచ్చినటువంటి హామీల్ని సంపూర్ణంగా నెరవేర్చాం. చెప్పనటువంటి హామీని కూడా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం దాదాపుగా 18,876 కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం 2,029 కోట్లు, చెప్పనటువంటి హామీ ఇవ్వనటువంటి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 1876 కోట్ల రూపాయలు మేమిచ్చాం కదా. మరి ఈ తల్లులకి ఈ పథకాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఏం మాట్లాడాలి మరి వీరంతా? ఎవరి నాలుక మందమని వారు అడగాలి. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో మహిళల్ని ఇది మోసం చేయడం కాదా? మహిళలకు ఇచ్చినటువంటి ఈ ఆడబిడ్డ నిధిని P4లో భాగం చేస్తానంటున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శంకరాపురం నుండి ముండ్లమూరు వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి లలిత సాగర్లో బైక్లు నడిపి యువతను ఉరువు తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. దళితులపై కక్ష సాధింపులు చేసి డాక్టర్ సుధాకర్ లాంటి వారిని జైలు పాలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ల పాలన జరుగుతుందన్నారు. కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా డాక్టర్ లక్ష్మి కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విజయోత్సవ బైక్ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ప్రజలు గెలిచి, ప్రజాస్వామ్యం గెలిచి నేటికి కరెక్ట్గా ఏడాది పూర్తయింది. విధ్వంసం నుండి మన రాష్ట్రం వికాసం వైపు అడుగులేస్తుంది. ప్రజలందరూ గత 5 ఏళ్ల పరిపాలన చూసి మాకి అరాచక పాలన వద్దు అని ఒక ప్రజా తీర్పునిచ్చారు. ఎలా అయితే నాయకత్వం మారాలి అని ప్రజలు కోరుకున్నారో అదే విధంగా ఒక ప్రజా పాలన నడుస్తుంది. ఈ సంవత్సరంలో చూస్తే కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమపాలలో ఇవ్వగలుగుతున్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం 10 లక్షల కోట్లు అప్పులున్న అంతటి సంక్షోభం నుండి కూడా సంక్షేమం, అభివృద్ధి ఇవ్వాలి, ప్రజలకు ఆర్థిక వెలుసుబాటు ఉండాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా నిరంతరం పనిచేస్తున్నారు.
ఇప్పుడు చూస్తే ఈ సంవత్సరంలో ఇచ్చిన హామీలలో సూపర్ 6 హామీలు కానీ ఎలక్షన్ హామీలు కానీ అన్ని సంవత్సరంలోనే 75% పూర్తి చేసుకున్నాము. గత 5 ఏళ్ళు చూస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు 10% వరకే పూర్తి చేశారు. వైసీపీ నేతలు మైకుల ముందు మీడియాల ముందు వచ్చి సూపర్ 6 ఎక్కడా అంటారు. నేను చెప్తున్నాను, ప్రజలందరూ చూస్తున్నారు. పథకాలు వచ్చే సంక్షేమం అందే ప్రజలందరికీ తెలిసి ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వం పాలన. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 64 లక్షల మందికి గాను 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నాము. అన్నా క్యాంటీన్లు, పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మూసేశారు వాళ్ళు. 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. 61 అన్నా క్యాంటీన్లు సిద్ధంగా ఉన్నాయి. దీపం 2 పథకం కింద గ్యాస్ కనెక్షన్స్, ఇంతకుముందు గ్యాస్ సిలిండర్స్, ఇంతకుముందు చూస్తే గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ 90 లక్షల పైగా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్స్ ఏటా అందిస్తున్నాము. అంతేకాకుండా ఇవాళ తల్లికి వందనం స్టార్ట్ అయింది. తల్లులకు ఇది ఇవాళ కానుక. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి గాను 15,000 రూపాయలు. అంటే 67 లక్షల పైన పిల్లలకు గాను 8,745 కోట్ల రూపాయలు విద్య కోసం ఖర్చు పెడుతుంది కూటమి ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాము. నిత్యం అన్నదానం ప్రారంభమైంది దేవాలయాల్లో. నెక్స్ట్ ఆగస్ట్ 15కు ఉచిత బస్ ప్రారంభం కాబోతుంది. ఇట్లా ఒక్కొక్కటిగా ఎంతటి ఆర్థిక విధ్వంసం ఉన్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నాము, కష్టపడుతుంది. ప్రజలందరూ చూస్తే చాలా సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నారు. వైసీపీ వాళ్ళు నా ఎస్సీ నా ఎస్టీ అంటూ వాళ్ళకున్న 27 పథకాలను తొలగించేశారు. బడుగు బలహీన వర్గాలను అణిచివేశారు. మహిళల మీద అఘాయిత్యాలు, ఒక్క నిరుద్యోగ యువతను గాలి కొదిరేశారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. 2019లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినందుకు ఒక విధ్వంసం సృష్టించారు. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేశారు. దళిత డాక్టర్ని రోడ్డు మీద కొట్టి ఎర్రగొండపాలెం మండలం నల్లమల దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న పాలుట్ల గిరిజన గుండంలో సచివాలయం పక్కన ఉన్న పశువుల మందపై పెద్దపులి దాడి చేసింది. గ్రామస్తులు శబ్దాలు చేస్తూ కేకలు వేయడంతో పెద్దపులి అడవిలోకి పారిపోయింది. పెద్దపులి దాడిలో సేవానాయకు చెందిన 2 ఎద్దులు మృతి చెందాయి. 2 ఎద్దుల విలువ సుమారు 70,000 రూపాయలు ఉంటుందని రైతు సేవానాయక్ చెబుతున్నాడు. పెద్దపులి దాడి విషయం బయటకు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏ క్షణాన ఏం జరుగుతుందని గ్రామస్తులు భయపడుతున్నారు. ఎప్పుడు గ్రామంలోకి రాని పెద్దపులి ఈ రోజు గ్రామంలోకి వచ్చి పశువుల మందపై దాడి చేయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన అరణ్యం మధ్యలో పాలుట్ల గిరిజన గూడెం ఉండడంతో క్రూర మృగాలు వచ్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కూటమి ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టని ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. నిరంకుశంగా అప్రజాస్వామికంగా అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు కోర్టు తీర్పు గట్టిగా బుద్ధి చెప్పిందని వ్యాఖ్యానించారు. కొమ్మినేని శ్రీనివాస్ గారి అక్రమ అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ గారి బెంచ్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈ కూటమి ప్రభుత్వ విధానాలని ఎండగడుతూ వారిని ఇమ్మీడియట్గా విడుదల చేయమని ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి ఈ చెంప ఆ చెంప వాయించినంత పని చేసేసింది. మొన్న హైకోర్టులో కూడా కూటమి ప్రభుత్వం అవలంబించినటువంటి విధానం, కట్టినటువంటి కేసుల్ని చూసి ఆశ్చర్యపోయి ఈ కేసులో ఎస్సీ ఎస్టీ ఎలా వర్తిస్తుంది అని ఎస్సీ ఎస్టీ కేసుని తొలగించేశారు. ఈరోజు సుప్రీంకోర్టు ఒక నవ్వు నవ్వితేనే కేసు కట్టేస్తారా? ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఆర్టికల్ 19, 21, 22/1 ఉల్లంఘన అవుతుంది ఖచ్చితంగా అని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సినటువంటి ఈ కేసులో మీరు అరెస్టుల దాకా, రిమాండ్ దాకా తీసుకువెళ్లారంటే ఖచ్చితంగా ఇది తీవ్రమైనటువంటి చర్య, ఇది మానవ హక్కుల ఉల్లంఘన, ఇది వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చెడ్డ సాంప్రదాయంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం తనకు వచ్చినటువంటి వ్యతిరేకతని, వెన్నుపోటు దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రోజు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోటి రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని ఎండగట్టారు. ఈ రాష్ట్రంలో 6 హామీలు అమలు కాకపోవడంపై
గళమెత్తి వ్యతిరేకంగా కూటమికి నిలబడ్డారు. కాబట్టి తీవ్రమైనటువంటి కడుపు మంటతో సాక్షి అంతమే వారి పంతంగా, సాక్షిలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ప్రచారం జరుగుతున్నాయని, కావాలని ఒక చిన్నపాటి కేసు మహిళల్ని కించపరచడం ఎవరైనా చేసినా అది తప్పే. కృష్ణమరాజు గారి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది, సాక్షి ఛానల్ ఖండించింది, మాకు సంబంధం లేదని తెప్పడం కూడా జరిగింది. మరి సాక్షి పేపర్కి, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి, సాక్షి మీడియా ఛానల్కి అంటగట్టి రుద్ది ఆ పనికి మాలినటువంటి కార్యక్రమంలో లబ్ధి పొందాలని చేసినటువంటి కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వారికి పెద్ద చెంపపెట్టులాగా కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. ఇవాళన్నా బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గుపడాలి. ఈ రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి అక్రమ సంపాదనలో ఊయలు ఊగుతున్నటువంటి టోటల్ కూటమి నాయకులు ప్రజల్ని పట్టించుకోవాలి. లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంపై నడిచేటటువంటి దేశం, ప్రజాస్వామ్య దేశం. మీలాగా నియంత పరిపాలన చేయాలంటే, కొనసాగించాలంటే కోర్టులు ఒప్పుకో, ప్రజాస్వామ్యవాదులు ఒప్పుకోరు అని ఈ తీర్పు ద్వారా స్పష్టంగా మీ కూటమి ప్రభుత్వానికి చెప్పకనే చెప్పారు. ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూటమి ప్రజా పరిపాలన చేయవలసిందిగా, ప్రజల కోసం పరిపాలన కొనసాగించవలసిందిగా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చవలసిందిగా మీరు ఈ రోజు కన్నా కళ్ళు తెరవండి. ఎస్, చంద్రబాబు నాయుడు గారు నిన్న మా తొలి అడుగు అని సంవత్సరం తర్వాత 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం ఇవ్వడానికి సంవత్సరం తీసుకున్నాడు. ఆ పథకం కూడా ఏంటి, కొత్త పథకమా, ఏమన్నా పెంచి లబ్ధిదారుల సంఖ్యని పెంచి అమలుపరిచేటటువంటి పథకమా, లేదా ఇచ్చేటటువంటి అమౌంట్ని పెంచి ఇచ్చేటటువంటి పథకం అంటే ఖచ్చితంగా కాదు. డొల్లతనంతో నిండినటువంటి పథకంగా తల్లికి వందనాన్ని నిన్న ప్రవేశపెట్టాడు. ఈ రాష్ట్రంలో 87 లక్షల పైచిలకు విద్యార్థులు ఉంటే వారికి ఇవ్వాలి అంటే 13,000 కోట్ల పైచిలకు కావాలి. కానీ కూటమి ప్రభుత్వం ఇస్తుంది కేవలం 8,740 కోట్ల మాత్రమే. అంటే దాని అర్థం ఏంటి, గతంలో ఉన్నటువంటి నంబర్ కన్నా తక్కువ ఇస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల సంఖ్య కన్నా తక్కువగా ఇస్తున్నారు. మళ్ళీ దీనిలో డాబుకు పోయి గొప్పలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తూ దొంగలు అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఇప్పటికే ఉన్న అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఉన్న రామశెట్టి వీరస్వామి మరో కొత్త అసోసియేషన్ను ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ కార్యవర్గం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నూతన అధ్యక్షుడిగా పర్వతనేని రవిని ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం గాయత్రి నగర్లోని ఆంధ్ర హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ మెట్ట నాగరాజు మాట్లాడారు. అసోసియేషన్ అధ్యక్షుడు రామశెట్టి వీరస్వామి ఇటీవల కొత్తగా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అనే పేరుతో మరో అసోసియేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పటికే ఒక అసోసియేషన్ ఉన్న సమయంలో అదే అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఉన్న ఆయన మరో సంఘాన్ని ఏర్పాటు చేయడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి రఘువీర్, రాష్ట్ర కోశాధికారి పూర్ణచంద్ సభ్యులు పాల్గొన్నారు. స్టార్ హోటల్స్ అసోసియేషన్ అని అది కూడా మేము పేపర్లో చూసిన తర్వాతే మాకు తెలిసిందండి. స్టార్ హోటల్స్ అసోసియేషన్ అని మా కమిటీలో ఉన్న మెయిన్ పర్సన్ అయి ఉండి మా కమిటీకి తెలియకుండా ఒక అసోసియేషన్ని ప్రారంభించడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ని చేశారు. దాని మీద రాష్ట్ర 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ స్పందించి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఈరోజు ప్రధాన ఎజెండాగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అయితే ఈరోజు ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అని
ఒక పెద్ద అసోసియేషన్ రన్ అవుతుండగా మా కాల పరిమితి ఇంకా 3 మాసాలు మాత్రమే ఉందండి. ఈ 3 మాసాల్లో మా అధ్యక్షులైనటువంటి రామశెట్టి వీరాస్వామి గారు అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఆయన తొలగించిన తర్వాత 13 జిల్లాలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మన ఐరా హోటల్ రవి గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగిందండి. తినే రవి గారని తన్ని ఈ రోజు నుంచి ఆయనే మా రాష్ట్ర అధ్యక్షులు వారు సార్. నేను రఘువీర శెణే నా పేరు. నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఈసీ మీటింగ్లో మా అసోసియేషన్లో ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న ఆర్వి స్వామి గారు అనుకోకుండా వేరే అసోసియేషన్ పెట్టడం జరిగింది, స్టార్ హోటల్స్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. అలాగే మా అందరికీ నమస్కారం అండి. నా పేరు పర్వతనేని రవికుమార్. ఈరోజు బైలాస్ ప్రకారం అధ్యక్షులు రాజీనామా చేయటం వలన వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నేను ఇవాళ ఈ నెక్స్ట్ బాడీ ఫామ్ అయ్యే వరకు నేను ప్రెసిడెంట్గా ఈ అసోసియేషన్ లీడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఏపీహెచ్ఏలో స్టార్ హోటల్స్ అందరూ కూడా మెంబర్సే, కాకపోతే కొంతమంది ఒక సపరేట్ అసోసియేషన్ ఫామ్ అవుదామని వాళ్ళు ఒక బాడీ కింద ఫామ్ అయ్యారు. మా ఉద్దేశం ఏంటంటే స్టార్ హోటల్స్ అన్నీ కూడా ఇందులోనే మెంబర్స్, వాళ్ళు ఒక ప్యానెల్ కింద ఫామ్ అయ్యి వాళ్ళ ఓన్ ఇష్యూస్ సపరేట్గా హ్యాండిల్ చేయొచ్చు. సో మేమందరం ఒక ఇందులో భాగమే, స్టార్ హోటల్స్ కూడా ఇందులో భాగమే. ఫ్యూచర్లో కూడా మెంబర్స్ చిన్న పెద్ద అనేవి లేదు. ఏపీహెచ్ఏ అసోసియేషన్ అంటే అన్ని హోటల్స్కి ఇది ఎపెక్స్ బాడీ కింద ఫ్యూచర్లో కూడా మేము గవర్నమెంట్ దగ్గరికి విన్నపాలు ఇవ్వడానికి, మా సమస్యలు తెలియజేయడానికి ఏపీహెచ్ఏనే మన ఎపెక్స్ బాడీగా పనిచేస్తుందండి. కృష్ణారెడ్డి గారి మాట్లాడటం కాదండి, అందరూ వస్తే ఆయనకి దయచేసి గమనించండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ మన విజయవాడలో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మనకు పూర్వపు అంటే నిన్నటి వరకు మనకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన స్వామి గారు వారి యొక్క రిజిగ్నేషన్ లెటర్ను మన ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్కు అందజేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే వారు మా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్లో అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఈరోజు ఈసీ మీటింగ్కు వచ్చేసి ఈసీ మీటింగ్లో వారు రిసిగ్నేషన్ చేసి ఉంటే చాలా బాగుండేది. కానీ వారు ఇక్కడ అధ్యక్షులుగా ఉండి అటు స్టార్ హోటల్స్ అసోసియేషన్ మీటింగ్లో పెట్టి అక్కడ ఈ అసోసియేషన్కు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ను రెండుగా చీలిపోయి అక్కడ వారు ప్రెసిడెంట్గా ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో, ఎంతో అనురాగంతో వారిని మా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్కు అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అర్ధాంతరంగా ఏపీ హోటల్స్ అసోసియేషన్ను మధ్యలో వదిలి స్టార్ హోటల్స్ అసోసియేషన్ అని ఒక అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ పాత్రికేయుడు సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు జగన్. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకి పెద్ద చెంపపెట్టని అన్నారు. నిరంకుశంగా ప్రజాస్వామికంగా అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు. ప్రాథమిక హక్కులకు స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావాహమన్నారు. అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుండి, తన పాలన వైఫల్యాల నుండి క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికే తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారన్నారు.
చంద్రబాబు గారి గత పాలనలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రకాశం జిల్లాలోనే 6 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 6 మంది రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ 6 మంది రైతులకు కూడా ప్రభుత్వం తరపున వాళ్లకు పరిహారం ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అప్పట్లో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిపోయిన సంవత్సరం తిరక్క మునిపే ఇదే జిల్లాలో మళ్ళీ 2 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఒకటి పర్చూరులోను, ఒకటి కొండేపిలోను. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాలకు మోసాలకు బలైపోయిన రైతుల పరిస్థితి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మొన్న మిర్చి అప్పుడు కూడా ఇదే మాదిరిగానే డ్రామా చేశాడు. మిర్చి పంట 11,781 రూపాయలు కొంటానని చెప్పి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతులు గొడవ చేస్తే కొంటాను అని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని కేజీలు కొన్నాడు అని, ఎంతమంది రైతుల దగ్గర నుంచి కొన్నాడని. ఒక్క రైతు దగ్గర నుంచి కొనలా, 1 క్వింటాల్ కొనలా. రైతులకేమో ఆ రోజు రోడ్డెక్కిన రైతులను మోసం చేస్తూ ఆ రోజు కొంటానని చెప్పాడు. ఆ తర్వాత రైతులను గాలి కొదిలేసిన పరిస్థితి. ఈరోజు కూడా మళ్ళీ అంతే. పొగాకు రైతులు కూడా అంతే. జగన్ వస్తున్నాడు అని తెలిసేసరికి జిల్లాలో ఉన్న మంత్రులు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు. ఇక్కడికి వచ్చి కంపెనీల తరపున మాట్లాడతారు. ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి? ప్రభుత్వం ఎందుకు మార్కెట్ని యాక్టివేట్ చేయడం లేదు? ప్రభుత్వం ఎందుకు ఆక్షన్ హాల్లో పార్టిసిపేట్ చేయడం లేదు? ప్రభుత్వం ఎందుకు పోటీ పెంచడం లేదు? ప్రభుత్వం పోటీ పెంచితే రేట్లు పెరగవా అని అడుగుతా ఉన్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయం న్యూస్.